పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. తెలుగు సినిమా గురించి, తెలుగు సినిమా పాట గురించి, తెలుగు సినిమా పాట సాహిత్యం గురించి మాట్లాడుకునే సమయంలో ఆరుద్ర గారి ప్రస్తావన లేకపోతే అది ఖచ్చితంగా పరిపూర్ణం అవ్వదు. సో అభ్యుదయ రచయితగా, విమర్శకుడుగా, నాటక రచయితగా ఇలా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన ఒక పార్శ్వంలో సినిమా పాటను కూడా తన భుజానికి ఎత్తుకున్నాడు. అయితే కేవలం సినిమా పాటని ఆయన తన జీవితంలో ఒక భాగంగా మాత్రమే చూశారు, కానీ సినిమా పాటతోనే ప్రయాణం అవ్వలేదు. సినిమా పాట మాత్రమే కాకుండా ఆయన చాలా అత్యద్భుతమైన పనులు చేశారు. అలాంటి స్థితిలో కూడా 4000కు పైగా అద్భుతమైన పాటలు రాసిన సినీ రచయిత ఆరుద్ర గారు. సో అలాంటి ఒక లెజెండరీ రైటర్ గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనగల్ జీ కుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మామూలుగా సినిమా కవి అంటే సినిమా పాటతో ప్రయాణం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునవును. బట్ ఇప్పుడు ఆరుద్ర గారి లాంటి వాళ్ళని చూసుకుంటే ఒక సినారే గారు, ఒక ఆరుద్ర గారు, వాళ్ళు ఎప్పుడు కూడా సినిమా పాటతోనే లేరు. అవునండి. అవతల వైపు చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. మాట, పాట, కథ, తర్వాత పాటల రచన. సంపూర్ణ రామాయణం సినిమాని 2 సార్లు తీశారండి. సార్ సేలంలో ఒక సినిమా తీశారు సంపూర్ణ రామాయణం, తర్వాత బాపు గారు సంపూర్ణ రామాయణం తీశారు. ఈ 2 సంపూర్ణ రామాయణానికి మాటలు పాటలు ఆరుద్ర గారి. సార్ తర్వాత ఆరుద్ర గారి గురించి ఒక సినిమా కవిగా కాకుండా ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్ అద్భుతమైనటువంటి రీసెర్చ్ వర్క్ అండి. ఏంటి, సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర రాశాడు ఆయన. దానికోసం పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాల కష్టం సార్. ఎప్పుడు దాని గురించి అది ఎప్పుడు నిరంతరం రాస్తూనే ఉంటాడు ఆయన. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కడప లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో కూర్చొని అక్కడ స్టడీ చేసి కొంత రాశాడు. సో అది చాలా గొప్ప గ్రంథం. తర్వాత ఆ సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర మీద ఐఏఎస్ ఆఫీసర్స్కి ఒక 6 క్వశ్చన్స్ వచ్చాయంట. ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు కదా. సో అంత వాల్యుబుల్ మెటీరియల్ ఉన్నటువంటి గొప్ప గ్రంథం అది ఆరుద్ర గారు. తర్వాత ఆరుద్ర గారి చమక్కులు, జోకులు, అంచెప్రాస ముద్ర ఆరుద్ర అని ఆయనకి ఖ్యాతి ఆరుద్ర గారు. అయితే ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. ఇటు పాటలు రాస్తూ ఉంటాడు, అటు మాటలు రాస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో సమగ్రాంధ్ర సాహిత్యం రాస్తూ ఉంటాడు. ఆయన రూమ్ అండి, ఇట్స్ నాట్ ఏ రూమ్, ఇట్ ఈస్ ఎ లైబ్రరీ. సో చుట్టూ ర్యాక్స్, బుక్స్ ఉంటాయి. ఆ మధ్యన కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఆయన మిస్సెస్ రామలక్ష్మి గారు, వారు కూడా ఆవిడ కూడా రచయిత్రి. విశ్వనాథ్ గారికి సినిమాలకి కథ కూడా అందించినటువంటి రచయిత్రి ఆవిడ. అయితే ఒకసారి బివిఎస్ శాస్త్రి అని నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడండి. అతను ఏంటంటే అతనికి కాస్త కమ్యూనిస్ట్ టెండెన్సీ ఉన్నటువంటి వ్యక్తి. చాలా గొప్ప రైటర్ అతను. కొవ్వూరు సాంస్క్రిట్స్ కాలేజీలో చదువుకున్నాడు. వాడిని కూర్చోబెట్టి ఒక బిర్యానీ పెట్టి, టీ పెట్టి, సిగరెట్ ప్యాకెట్ పెడితే తెల్లారేసరికి అల్లూరి సీతారామరాజు నాటకం రాసేస్తాడు. తర్వాత వీరమాచినేని బ్రదర్స్ అని 3 బ్రదర్స్ ఉన్నారు మెడ్రాస్లో. వాళ్ళు నాటకాలు అద్భుతంగా ఆడేవాళ్ళు. వాళ్ళు ఇతన్ని పట్టుకుని అతన్ని కూర్చోబెట్టి ఒక నాగమన బొబ్బిలి యుద్ధం అనుకోండి, బొబ్బిలి యుద్ధం వాళ్ళ 3 బ్రదర్స్కి కావలసినటువంటి ట్రెండ్లో రాయించుకుంటారు వాళ్ళు. సో ఒక రాత్రికి రాత్రి తెల్లారేసరికి బొబ్బిలి యుద్ధం నాటకం రాసేస్తాడు. అది ఎంత ఆషామాషి విషయం కాదు కదా అసలు. పల్నాటి చరిత్ర మొత్తం అవగాహన. తర్వాత చాలామంది పెద్ద రైటర్స్కి అతను గోస్ట్ రైటర్. అవునా? బివిఎస్ శాస్త్రి నాకు మంచి మిత్రుడు. తర్వాత వాడి థాట్స్ ఉంటాయండి. జీవితం గురించి 2 మాటల్లో చెప్పాడు. ఏంటి తెలుసండి, జీవితం నించోబెడితే నిచ్చెన, పడుకోబెడితే పాడే అన్నాడు. 2 లైన్లో. జీవితం నించోబెడితే నిచ్చెన, పడుకోబెడితే పాడే. అంటే నువ్వు తలుచుకుంటే నువ్వు నిచ్చెనెక్కగలవు, కానీ నువ్వు తలుచుకోకుండా మట్టిలో ముద్దలాగా పడి అంటే నువ్వు సమాధి అయినట్టే అనేటటువంటి థాట్ని 2 ముక్కల్లో ఎంత గొప్పగా చెప్పాడండి వాడు. తర్వాత వాడి ప్రతిభ చూసి వాడిని తీసుకెళ్ళి
ఎస్ఐ చంద్రశేఖర్ గారి సినిమాకి పెట్టాను మీరా? నేను ఆ, బివిఎస్ శాస్త్రి గురించి, ఆరుద్ర రామలక్ష్మి గురించి మాట్లాడావు. అక్కడ ఆపి ఇప్పుడు బివిఎస్ శాస్త్రి గురించి మాట్లాడుతున్నాం. సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకెళ్ళి అక్కడ పెడితే నేను తప్పుకోవాల్సి వచ్చేది. ఉమ్, ఎందుకంటే నన్ను వదిలేసి వాళ్ళు పట్టుకునేవాళ్ళు. సార్. వాడంతా పవర్ఫుల్గా ఉంటాడు. వాడి మాట కానీ వాడి తీరు కానీ. తర్వాత అండి వాడికి అభ్యుదయ భావాలు, కమ్యూనిస్టిక్ టెండెన్సీ ఉంది. తర్వాత నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాడి పెన్నేమో మహానగ్న. ఓకే. మహానగ్న ఆ నగ్నత్వంలో కూడా మహానగ్న వాడి పెన్నేమో. ఉమ్, వాడు అక్కడికక్కడ ఏదో రాసాట పడేస్తాడండి. ఆ కాగితాలు ప్రిజర్వ్ చేయలేక నేను చచ్చేవాడిని. ఉమ్, వాడు ఆడపిల్లల మీద ఒక కవిత రాశాడండి. అద్భుతమైన కవిత. ఏంటంటే ఆడపిల్లలు ఆడపిల్లలు అవని ఎంత ఆడపిల్లలు, ఎండలో చిరువాన జల్లులు, మంచు కురిసిన బొండు మల్లెలు ఆడపిల్లలు. ఉమ్, ఆడపిల్లల ముందు ఇంత చక్కగా. తర్వాత అమల గౌతమి అలలపై ప్రాతః పవిత్ర సమయంలో సెలయేళ్ల మించి శాద్వలాల మించి చటుక్కున దూకే లేడి పిల్లలు ఆడపిల్లలు అన్నాడు. బా. సెలయేళ్ల మించి శాద్వలాల మించి, శాద్వలాలంటే పచ్చటి పొలాలు. సార్. ఆ పచ్చటి పొలాల్లోనూ ఆ సెలయేళ్లను దూకేటటువంటి లేడి పిల్లలు ఆడపిల్లలు అన్నాడు. తర్వాత అంటాడండి, చతుస్సముద్ర కాసారంలో ధాత్రి మృణాల పత్రం మీద ముచ్చటగా పడ్డ సలిల బిందులు ఆడపిల్లలు, ఆడపిల్లలు ఆడపిల్లలు అవని ఎంత ఆడపిల్లలు, ఎండలో చిరువాలు జల్లులు, మంచు కురిసిన బొండు మల్లెలు ఆడపిల్లలు ఆడపిల్లలు, ఆకుపచ్చని ఆడపిల్లలు అంటాడు. ఇది అలవోకగా రాసిన కవిత. వాడు రాశాడు. దాన్ని నేను బైహార్ట్ చేశా. ఉమ్, ఈ ఆడపిల్లల కవిత నాకు నచ్చి నేను బైహార్ట్ చేశా. ఉమ్, తనికండ పరిణ నాకు ఫోన్ చేసి, బివి శాస్త్రి మీ ఫ్రెండ్ అంట కదా, అతను రాసిన వాటి గురించి నీకు తెలిసి ఉంటుంది కదా అని అంటే నేను పంపించాను తనికండ పరిణికి. ఉమ్, తనికండ పరిణి రాజమండ్రి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి, వాడు అప్పటికి చనిపోయాడు. సార్. వాళ్ళ మిస్సెస్ని కలిసి ఆ అటక మీద ఒక మూట ఉంటే ఆ మూట ఇప్పితే వాడు రాసినవన్నీ ఉన్నాయంట. ఉమ్, వాటినన్నింటినీ ఒక పుస్తకంగా ప్రింట్ చేసి తనికెళ్ళబడిని ఆవిడికి సన్మానం చేసి ఒక పర్సు కూడా ఇచ్చాడు. ఉమ్, సో అంత గొప్ప రైటర్ వాడు, అజ్ఞాత కవి. సార్. ఇప్పుడు మళ్ళీ ఆరుద్ర రామలక్ష్మి దగ్గరికి వద్దామండి. ఉమ్, మా ఇద్దరం కలిసి అలా వెళుతున్నామండి. ఉమ్, పక్కనేమో ఆరుద్ర గారి ఇల్లు ఉంది. సార్. ఒరే ఆరుద్ర గారిని కలుద్దామా అని అన్నాడు. ఉమ్, అనేసరికి సరే కలుద్దామన్నా. సరే మేము గేటు తీసుకుని వెళుతున్నామండి. ఈ గేటు చప్పుడుకి రామలక్ష్మి గారు వచ్చారు. అక్కడ కుక్క అరుస్తూ ఉంది మమ్మల్ని, గొలుసుతో కట్టేసింది కుక్క. ఉమ్, అరుస్తూ ఉంటే రామలక్ష్మి ఆవిడ అన్నది కుక్కను ఉద్దేశించి, ఎందుకే విప్లవ కవిలాగా అరుస్తావు అంది కుక్కని. వీడు గొలుసు కట్టేశారు కదా, ఇప్పి చూడండి దాని ప్రతాపం చూపిస్తుంది అన్నాడు. ఉమ్, రామలక్ష్మితో పరిచయం లేదు, ఏమీ లేదు. విప్లవ కవిని అలా గొలుసుతో కట్టేశారేంటి, ఆ గొలుసు ఇప్పు చూడండి దాని ప్రతాపం చూపిస్తున్నాడు. ఉమ్, నేను బిత్తరపోతున్నా, ఈ రామలక్ష్మి ఏమనుకుంటుందో ఏమో. అప్పుడు రామలక్ష్మి గారి తగ్గి, ఎవరు మీరు ఏమిటి అని అంటే, ఆరుద్ర గారిని చూడటానికి వచ్చామనంటే, ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళండి అంది. అనేసరికి రూమ్లోకి వెళ్ళండి. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నమస్కారం పెట్టి, సార్ మిమ్మల్ని మీ వర్క్స్ అన్ని చదివామండి, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చారు, రండి కూర్చోండి అని చక్కగా పెద్ద రూమ్ లైబ్రరీ అయింది. కూర్చోబెట్టి మీ పేరేం పేరు, మీ ఇంటి పేరేం పేరు అని అడిగితే ఇంటి పేరు చెప్పాడండి. మా ఇంటి పేరు కనగాలని చెప్తే కనగాల గురించి పెద్ద చరిత్ర చెప్పాడు ఆయన. ఉమ్, కనగాల అనేటటువంటిది ఒక గ్రామం, అది రేపల్లి దగ్గర ఉంది. సో ఆ కనగాల వాళ్ళు ఎక్కడెక్కడ విస్తరించారు, అసలు ఆ వంశవృక్షం అంతా చెప్పేశాడండి. ఆయనకు అవగాహన ఉంది. ఆయనకి అవగాహన ఉంది. తర్వాత వాడి ఇంటి పేరు చెప్పాడు. అది ఎక్కడుంది, రాజమండ్రి, కొవ్వూరు, అక్కడ చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. సో మనుషులను అందరినీ కలుపుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి, సో ఆ చరిత్ర అంతా తాను
రాసుకుంటాడనమాట. సార్ అలాగా సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంత విజ్ఞానం ఉందో. నేను దీని గురించి చదివాను సార్. ఆ, ప్రతి తెలుగువాడు కూడా తన తన భాష గురించి, తన ప్రాంతం గురించి, ఉమ్, తన ఉనికి గురించి కాస్త తెలుసుకోవాలంటే దాన్ని రెఫర్ చేయాలి అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు అవునవును, డెఫినెట్గా. సార్. అదే ఉద్గ్రంథం, అది సార్ మామూలు గ్రంథం కాదు. సో ఆయన్ని గొప్పగా చెప్పుకోవాలంటే ఆ వర్క్తోనే చెప్పుకోవాలి. సినిమాలు పాటలు ఎన్నో రాశాడు ఆయన. 4000 పాటలు రాశారు. ఆ, ఎటువంటి పాటలు రాశాడు ఆయన. ముళ్ళపూడి వెంకటరమణ గారికి చాలా ఇష్టం ఈయనంటే, సార్ ఆరుద్ర గారు అంటే. తర్వాత ఆయన ఒక ఋషి పుంగవులాగా గడ్డంతో ఉంటాడు ఎప్పుడు. గడ్డ ఆ గడ్డం ఇలాగ గీక్కొని రాసుకుంటా ఉంటాడు. సార్ ఒక పాట పాడండి సార్ మీరు, ఆరుద్ర గారి ఏదైనా మీకు నచ్చిన పాట. ఆరుద్ర గారి పాట అంటే ఆయన బాపు గారి సినిమాలో ఓ పాటలో అంటాడండి, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర అంటాడు. అందులో అంచెప్రాస ఉంది, థాట్ ఉంది, ఎంత బాగున్నాయండి ఆ మాట. తర్వాత ఆరుద్ర గారు అలమోకగా సంభాషణలో వచ్చేటటువంటి మాటలు చాలా గొప్పగా ఉంటాయండి. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం పాటు లేటు అంటాడు. అది ఎంత ఫేమస్ అంటే ఆ డైలాగ్ ప్రతి ఒక్కరి జీవితానికి ఆపాదించుకున్న క్షణాలు ఉంటాయి. డెఫినెట్గా. అవును. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితం కాలం పాటు లేటు అని అంటాడు. అంటే ఎంత జీవితం సారం ఉంది అందులో. అవును అవును. అలాగా చాలా అద్భుతాలు. సినిమా పాటలు ఏంటి. ఈయన మహాకవి శ్రీశ్రీ గారికి మేనల్లుడి వరుస అవుతాడు. మేనల్లుడు అవుతాడు. అవునా? మేనల్లుడు అవుతాడు. తర్వాత రామలక్ష్మి గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు ఇద్దరు కలిసి వేస్తారు. సో శ్రీశ్రీ గారు మామూలు కూర్చొని అందరు వేసుకుంటారు. ఆరుద్ర గారి ఇంట్లోనే ఒక రాత్రి ఏదో ఎక్కువ వేసుకున్నారు. శ్రీశ్రీ గారు అక్కడే పడుకున్నాడంట. ఈవిడికేమో నచ్చదు. శ్రీశ్రీ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన మహాకవి అంటారు కానీ నేను అంటది ఆవిడ. ఈవిడ్ని మాత్రం అందరూ ఒప్పుకోవాలి. ఈవిడ ఎవరిని ఒప్పుకోదు, శ్రీశ్రీని ఒప్పుకోదు కవి అని. శ్రీశ్రీని ఒప్పుకోకపోతే ఇంకేంటి. తర్వాత ఆ రాత్రి శ్రీశ్రీని బయటికి పంపించే వరకు నిద్రపోలేదు ఆవిడ. తర్వాత రామలక్ష్మి గారు, అంతటి మహానుభావుడు ఆరుద్ర గారు, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు. ఆయన అంటే దేశమంతా ఆరుద్ర తెలియనటువంటి వారు లేరు సార్. అసలు ఆరుద్ర అంటే ఆ రూపమే రూపం. బాపు గారు బొమ్మ కూడా వేస్తాడు గమ్మత్తుగా గడ్డంతో, అది ఇదని. పొడుగు గడ్డ వేసి ఫినిషింగ్ అవును. బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారికి ఇష్టం. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆరుద్ర గారి జోకులు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. ఓసారి ముళ్ళపూడి వెంకటరమణ గారు సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక సిగరెట్ నోట్లో పెట్టుకొని ఒక సిగరెట్ ఆరుద్ర గారికి ఇచ్చాడంట. ఆరుద్ర గారు అన్నాడు, నేను సిగరెట్లు మానేశాను అన్నాడంట. నేను ఎన్నోసార్లు మానేశానయ్యా, తాగవయ్యా అంటే. వాళ్ళ కలయిక మాత్రం భలే ఉంటుందండి. ఏంటండి, ఎప్పుడో తీసిన సేలంలో తీసినటువంటి సంపూర్ణ రామాయణానికి మాటలు పాటలు రాసి మళ్ళా బాపు గారి సినిమాకి మళ్ళా మాటలు పాటలు రాశాడు ఆరుద్ర గారు. తర్వాత ఆరుద్ర గారు పౌరాణిక సినిమాలకి మాటలు పాటలు రాశాడా. ఆయన నాస్తికుడు. ఆరుద్ర గారు నాస్తికుడు. రామలక్ష్మిని రామ 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 అని పిలుస్తూ ఉంటాడు. ఆవిడేమో ఇలాగన్నా నీకు పుణ్యం వస్తుందని అంటుంది ఆవిడ. అసలు మీరు చెప్తుంటే ఆరుద్ర గారి కంటే కూడా రామలక్ష్మి గారిది చాలా విచిత్రమైన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అసలు హాస్యము, చతురత. తర్వాత క్లైమాక్స్ ఉంది రామలక్ష్మి గారి క్లైమాక్స్. సో ఇంత గొప్ప ఆరుద్ర గారు కాలం చేశాడండి. కాలం చేస్తే ఆవిడేమో ఇద్దరు కూతురు అమెరికాలో ఉంటే ఫోన్ చేసి, మీ నాన్న చనిపోయాడు, మీరు రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఎవరికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి ఎవరికి కూడా చెప్పకుండా ఆవిడ కార్యక్రమాలు ముగించింది. ఎంత గట్స్ ఉండాలండి.
అలా చేయటానికి అందులో ఆ రోజుల్లో ఒక మహిళ. ఆ, ఎంత గట్స్ ఉండాలి. ఆ విధంగా తర్వాత చెప్పుకోవాలంటే ఆ జంట గురించి చెప్పుకోవాలంటే ఆరుద్ర గారు సైలెంట్, ఈవిడేమో వైలెంట్. అండ్ చాలామంది కూడా ఆరుద్ర అని విడిగా పలకరు సార్, ఆరుద్ర రామలక్ష్మి అనే పలుకుతారు. అవునవునవును. ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడతారు. చాలా Even మంది, ఇప్పుడు చాలా ఈ రోజు మీరు షూటింగ్ వచ్చినప్పుడు కూడా అవును. ఆరుద్ర రామలక్ష్మి అనే అన్నారు ఫస్ట్. అవును. అంత బాండింగ్ వాళ్ళది. సో అటువంటి ఇది ఆవిడ మంచి కథలు రాసింది. తర్వాత జయలలిత గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆవిడకి. అసలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిద్ది ఆవిడ. ఆయనేమో సమాచారం అంతా కొండ నింపుకోవటానికి చూస్తుంటాడు ఆరుద్ర గారు. ఆ బద్దలు కొట్టేస్తారు. ఆ కొండ బద్దలు కొట్టేసి అయితే ఆరుద్ర గారి మీద ఒక చిన్న విమర్శ ఏంటంటే ఈ లెఫ్ట్ భావజాలాన్ని నరనరాన ఎక్కించేసుకున్నారు. అది శ్రీశ్రీ గారి దగ్గర నుంచి కానీ లేదా వారి గురువు గారు ఒక శాస్త్రి గారు ఎవరో ఉన్నారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళందరూ ఆరుద్ర గారికి అది నరనరాన ఎక్కించేసి. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారి గురువు గారు రోడంకి అప్పలస్వామి అండి సార్. టెక్కలి ఆయన విజయనగరం మహారాజాస్ కాలేజ్లో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్. వీళ్ళ గురువు గారు ఆయన. అది విపరీత దూరానికి వెళ్ళిపోయేది ఆరుద్ర గారి విషయంలో అని చెప్పేసి ఒక విమర్శ ఉంది సార్. విపరీత ధోరణి కాదండి, హీ గాట్ హిజ్ ఓన్ స్టైల్. ఆరుద్ర గారు బయట అనుకునేంత ఇది కాదు, తన భావజాలం ఎంతవరకు అభ్యుదయంగా ఉండాలో అంతవరకే ఉన్నాడు ఆయన. సో అన్ని రకాల సాహిత్యాన్ని అవగాహన చేసుకుని తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని రచనలు చేశాడు. ఈయన అభ్యుదయ రచయితల సంఘం అరసం వ్యవస్థాపకుల్లో వన్ ఆఫ్ ది అవునవును కీ మెంబర్ ఆయన. తర్వాత సార్ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఉంది కదా, శ్రీశ్రీ మహాప్రస్థానం అని పేరు పెట్టింది ఆరుద్ర. బా తెలియదు సార్, నిజంగా ఈ విషయం తెలియదు నాకు. చాలామందికి తెలియదండి. తర్వాత ఆరుద్ర కవిత్వానికి శ్రీశ్రీ పేరు పెట్టాడు. ఏమని? త్వమేవాహం అని పెట్టాడు. సో వాళ్ళిద్దరూ ఆయన మేనల్డ్ అవుతాడు. వాళ్ళిద్దరు బంధుత్వం, వాళ్ళ చాలా మంచి అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరి మీద ఒక చక్కని జోక్ ఒకటి ఉంది. మెడ్రాస్ వచ్చినటువంటి సాహిత్యకారులు పాండిబేజార్ పక్కనే ఆరుద్ర గారి ఇల్లు, ఆరుద్ర గారి దగ్గరికి వెళ్తారు. 4 అడుగులు వేస్తే శ్రీశ్రీ గారి ఇల్లు, శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్తారు. సార్ ఇప్పుడే ఆరుద్ర గారిని కలిసామండి, మిమ్మల్ని కూడా కలిసి వెళదామని అనుకుంటున్నామని మాట సందర్భంలో, సార్ ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంట కదా అని అన్నారంట ఒక ఆయన శ్రీశ్రీతో. ఆరుద్ర గారు మీ శిష్యరత్నమే కదా అని అన్నాడంట. శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అన్నాడు శ్రీశ్రీ గారు. శిష్యుడు అంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను. ఆ విధంగా ఒకరి మీద ఒకడు జోకులు. సో వాళ్ళ బాండింగ్, వాళ్ళ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవటం, సాహిత్య సభలకు వెళ్ళటం, ఈ విధంగా మా అల్లుళ్ళ సంఘం చాలా బాగుండేది. అయితే ఈయన సినీ ప్రయాణంలోకి రాకముందు ఈ నాటకాలు ఇలాంటివి చాలా రాసేటప్పుడు అంటే ఆయన జర్నలిస్ట్గా కూడా చేశాడు. ఈ ప్రాసెస్లో ఆయన చాలా బాధలు పడ్డారంట తొలినాళ్ళలో. ఆకలి దప్పికలు, నీళ్లు తాగి బతికారంట. అవునవును అవును శ్రీశ్రీ కూడా అంతే. తొలినాళ్లలో ఎవరైనా అంటే, ఇప్పుడు మెడ్రాస్లో ఉండేటటువంటి సినిమా రంగం అనేది అప్పుడు అందరూ లెజెండ్స్ అండి. సినిమా రంగంలో ఉండేటటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు మేధావులు. ఈ సినిమా రంగం ఆంధ్రదేశంలో ఉండేటటువంటి, ఆంధ్రదేశమే కాదు సౌత్ ఇండియాలో ఉండేటటువంటి మేధావులందరినీ బాగా ఆకర్షించింది మెడ్రాస్ సినిమా రంగం. అందరూ అక్కడికి చేరేవాళ్ళు. సో విశ్వనాథ సత్యనారాయణ గారు, చలం గారు కూడా సినిమాలకు రాశారు. సో అక్కడ క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వెనక్కి వచ్చేసారు. 1000 పడగలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు అలాంటి ఆయన కూడా సినిమాకి ఒకనొక రాశారు. ఆయన చాలామంది వీళ్ళందరూ సినిమాలకు వెళ్ళి రాసి సినిమా ఆడితేనే కదా అక్కడ. ఇప్పుడు ఒక సినిమాకి రాశాడు అనుకోండి, ఆ సినిమా ఆడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన పిలుస్తారు. ఈ మాటలు కొందరు వినాలి సార్. ఈ మధ్యకాలంలో తలా తోక లేకుండా సినిమా ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు ఉంటారని పిచ్చి పిచ్చి
ప్రేలాపనలు అప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కేబీ రెడ్డి గారు కానీ ఈ మాటలు వినాలి వాళ్ళు. శ్రీనివాసరావు గారు కానీ చక్రపాణి గారు కానీ ఎంతమంది బాగా బాగా చదువుకుని, అందులో అప్పటి చదువులు, ఉమ్. ఎటువంటి చదువులు ఆ చదువులు, అప్పటి చదువులు కాదు, అవే చదువులు. అవే చదువులు. వెరీ గుడ్. అలాగా అటువంటి వాళ్ళు అందరూ వచ్చి సినిమా ఫీల్డ్లో ఉండి మంచి మంచి సినిమాలు తీసి ఆ సినిమా ఫీల్డ్ని సుసంపన్నం చేస్తే ఆ ఫలాలు ఇప్పుడు అందరం అనుభవిస్తున్నాం. సార్ సార్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మామూలుగా సినిమా పాట అనగానే మనం చాలా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి మాట్లాడుకుంటాం, అవునవును, వేటూరి గారి గురించి, సిరివెన్నెల గారి గురించి, ఇలా చాలా మంది గురించి మాట్లాడుకుంటాం. ఈవెన్ శ్రీశ్రీ గారి గురించి కూడా మాట్లాడుకుంటాం. అయితే ఆరుద్ర గారి ప్రస్తావన చాలా తక్కువ మందే చేస్తారు, చాలా తక్కువ మందికే తెలుస్తుంది. కానీ ఆయన ప్రయాణం అద్భుతంగా సాగింది జీవితాంతం కూడా. అవును. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేసేస్తారు. నిజంగా థ్యాంక్ యూ సార్.